అందరికీ శరార్థులు బాగా అంతా ఇక మరి నర్సయ్య తాత మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మొత్తం మరి ఇలా భాగవతం ఎట్ట ఉంది ఏంది ఏం కదా మరి చిన్నగా అరుచుకుందాం. డిజిటల్ ఓటర్ లిస్టును బయట పెట్టాలి. మల్లారెడ్డి యూటర్ను, రోజా అరెస్టుకు రంగం సిద్ధం. ఇక కోయిలాగా వచ్చిందిగా పెద్ద కోయిలాగా. నేను అలా అనలేదు, ఫోన్లో వచ్చింది అంతే. రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదు. నాకు ఉండదు. ఏంది 24 గంటల్లోనే మాట మార్చిన మాజీ మంత్రి ఏమన్నాడు, ఎట మార్చిండు, ఏంది ఏం కథ అని ఒక్కసారి పోదాం. ఏమన్నాడు పెద్ద మనిషి? ఏది పిరా మల్లారెడ్డి ఏమన్నాడో ఇందా గిడ ఉంది. నాకేం జర కన్సు బాగా అంతలేదు. మల్లారెడ్డి యూటర్ను, రాజకీయాల నుంచి తాను తప్పుకోవడం లేదని, చివరి వరకు క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతానని తన రాజకీయ భవిష్యత్తుపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక్క ప్రకటనతో తెరదించారు. జపాన్లో ప్రజలకు ఏ విధంగా అయితే రిటైర్మెంట్ ఉండదో నాకు కూడా రాజకీయాల్లో రిటైర్మెంట్ లేదు అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పుడు 73 ఏళ్ళని, ఇంకా రాజకీయమే వద్దనుకుంటున్నానని మల్లారెడ్డి శనివారం వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. మునుముందు పూర్తి స్థాయిలో తన విద్యా సంస్థల విస్తరణపై దృష్టి కేంద్రీకరిస్తానని, అయితే ఆదివారం ఆయన తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎప్పుడూ చెప్పలేదని ఆయన తెలిపారు. నేను నా విద్యా సంస్థలను దేశవ్యాప్తంగా విస్తరిస్తానని చెప్పాను, అంతేగాని రాజకీయాలను వదిలేస్తానని అనలేదు. నా మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఆయన వివరించారు. తన వ్యాపార ప్రణాళికలను రాజకీయాలకు ముడిపెట్టవద్దని ఆయన ఖండించారు. తాను బీజేపీ లేదా టీడీపీలోకి వెళ్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. నేను బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు, ఇదే పార్టీలో కొనసాగుతాను అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ప్రకటనతో తన రాజకీయ ప్రస్థానంపై నెలకొన్న అన్ని అనుమానాలకు మల్లారెడ్డి ముగింపు పలికినట్లయింది. మరి ఎట సంగతి? ఇక గువ్వ కారు దిగి గువ్వ రివ్వర ఎగిరిపోయి ఏడిపోయింది. ఇప్పుడు ఆ గువ్వ కమలం పువ్వు వాసన పీల్చుకుంటుంది. కమలం పువ్వు వాసన పీల్చుకుంటుంది. మరి ఇది లోపటంగా ఏం కథ నడిచి ఎట్టట సంగతి ఏంది ఏం కథ అనేది ఇక నిన్న మనం కూడా అన్నారు. గువ్వ ఎందుకు గువ్వ కారు ఎందుకు దిగా అంటే బీజేపీలోకి పోతుంది అని ప్రచారం జరిగింది. అన్నట్టే గువ్వ బీజేపీలో జొరబడ్డది. ఇక ఇప్పుడు ఈ కోయిలాగా మరి పూటకో మాట రోజుకో ఆట ఎట్లా ఆడే, ఇంతలనే మాట ఎట్లా మార్చి, మరి అసలు ఎట్లా శనివారం ఏమన్నాడు, ఆదివారం ఏమన్నాడు, ఏం సంగతి ఒక కథ మాత్రం మీద మైపాల్ యాదవ్ని లైన్లో తీసుకుందాము. మైపాల్ యాదవ్ ఏమంటాడు? ఎందుకంటే ఈ కోయిలాగా జర్ర బాగానే అక్కడ ఉస్మానియా గడ్డ మీద జర బాగానే అటు ఇటు కోయిలాగా చిన్న తెలిగిస్తుంటుంది, జర మతలం రాబడుతుంది. ఏమంటారో చూద్దాం. ఈ కోయిలాగా మైపాల్ యాదవ్
హలో శనార్థి ఓ పిల్లగా. తాత శనార్థి. ఆ, తాత నువ్వు మన మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. తాత ఆ, ఏం లేదే ఈ మల్లారెడ్డి కోళ్ళాగా నాలుగే మళ్ళీ వేస్తుందట. ఇక నేను రిటైర్మెంట్ తీసుకుంటా, ఇక నాకు అవసరమే లేదని మొన్న శనివారం అన్నాడట. ఇక మరి నిన్న ఆదివారం నిన్న ఏదో అన్నాడట. అసలు ఏంటి తాత ఈ కథ? మల్లారెడ్డి కోళ్ళాగది కథ ఏం నడుస్తుందే లోపలంగా? ఏం నడుస్తుందంటే నడిచేదే నడుస్తుంది తాత. ఆ, అదే బీజేపీలో పోతుండు, అండకు పోతుండు, ఇండకు పోతుండు అనేది పుకార తేలుతుంది. మరి కోళ్ళ కడపలో ఉందా మరి, లేకపోతే అంత పుకారేనా? తాత ఇప్పుడు పుకార్లే. ఆయన కేసీఆర్ అంటే ఆయనకు బాగా ఇష్టం మల్లారెడ్డికి. అమ్మా, రోజు ఒకసారి వెళ్ళి కేసీఆర్ సంక నాకి వస్తాడు. పోయి ముచ్చట చదవకుండా ఎంత ముందు ఉంది నీ ముచ్చట. ఓ రామచంద్ర, ఆయన ప్రాణమైన తీసుకుంటాడు కానీ కేసీఆర్ కలవకుండా, కేసీఆర్ లేకుండా బతకలేడు. నిన్ను చూడాలి, నిన్ను మేము ప్రధానమంత్రిగా చూడాలి. నువ్వు ముఖ్యమంత్రి కాదు, నువ్వు ప్రధానమంత్రి కావాలని అసెంబ్లీలో బొబ్బరి పెట్టి ఇప్పుడు నీళ్ళ పట్టించే ఏం సగదానం పిల్లగా. నెక్స్ట్ ప్రధానమంత్రి కేసీఆర్ ను మల్లారెడ్డి చేస్తాడు. ఆయన లక్ష్యమే కేసీఆర్ ను ప్రధానమంత్రి చేయడమే మల్లారెడ్డి యొక్క లక్ష్యం. అవసరం అనుకుంటే బీజేపీతో నన్ను మాట్లాడి ఈసారి మీరు ఓడిపోండి, నెక్స్ట్ మా కేసీఆర్ ప్రధానమంత్రి చేస్తాను కూడా అంటాడు. అమ్మని సామి రంగా, లోపలంగా ఇట్లా కూడా ఉంటదా? మోడీ గారి దగ్గరికి వెళ్ళి మల్లారెడ్డి మీకు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటా, దయచేసి నాకు ఒక్కసారి మా కేసీఆర్ బీఆర్ఎస్ కు ఒక్కసారి అధికారం వచ్చినాక మా కేసీఆర్ ను ప్రధానమంత్రి చేసుకోవడం నా లక్ష్యం అని ఆ రకంగా కూడా మాట్లాడతాడు. రాహుల్ గాంధీ దాటికి కూడా పోతాడు, మీకు దండం పెడతా మీరు ఈసారి పోటీ నుంచి తప్పుకోండి అని అంటాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉండవు ఇక. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పోటీ చేయదు, ఒక బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా పోటీ చేస్తుంది. మరి తాత ఇప్పుడు నిప్పు లేని పొగ రాదంటారు. మొత్తానికి కోల్యాగా మరి ఏమన్నా నిజంగానే ఏమన్నా రాసుకొని పూసుకొని తిరుగుతుందా బీజేపీలతో? బీజేపీలో పోతుండు అని ఆయన మీకు తెలియదు ఏంటంటే మల్లారెడ్డి కోట్లాగా అనేది అది గీ పార్టీ గా పార్టీ అని ఉండదు. అందరు పార్టీలలో సంఖ నాకుతాడు. ఆయన అందరి వాడు, అందరినీ మేపుతాడు. ఈవెన్ సిబిఐకి, ఈడీకి కూడా, పోలీసు వాళ్ళకు కూడా, ఎంఆర్ఓలకు, వాళ్ళకు వీళ్ళకు కూడా అందరికి డబ్బులు ఇస్తాడు, మేనేజ్ చేస్తాడు అనేది కూడా ఉంది. ఆయన గీళ్లకు గాళ్ళకని కాదు, అందరికి డబ్బులు. ఇప్పుడు ఆయన లగ్గం ఆతిరి ఆయన కాడ ఎక్కడివి? ఓ దేవుడో, నువ్వేడి ఇంటలేవా? పాలమ్మినా, పూలమ్మినా, బోర్వేలేసినా, కాలేజీలు పెట్టినా, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, 600 ఎకరాల భూమిలో యూనివర్సిటీ పెట్టి లెక్కలేనంత డబ్బు ఇవాళ నిజామాబాదు, కరీంనగర్, భూపాలపల్లి, వరంగల్, ఇక్కడ నుంచి ఆదిలాబాదు డబ్బులు. పాపం అమాయకులు వీడు ఇంజనీర్లు చేస్తాడని చెప్పి అంతా జాయిన్ అవుతారు, లక్షలు ఫీజు కట్టి. వాళ్ళు కోటీశ్వర్లు కూడా జాయిన్ అయినోడు వీడు కోటీశ్వరుడు అవుతుండు. పాలమ్మినోడు పూలమ్మినోడు కోటీశ్వరుడు అవుతుండు. అదే తాత అందరు కూడా అంటారు, మరి ఆ పాలు ఎట్లా అమ్మే, పూలు ఎట్లా అమ్మే, మరి ఇప్పుడు కత్తి మూడు మరి ఎందుకు అవుతలేదు కోటీశ్వరులు? పాలమ్మినోడు ఇప్పటిదాకా చరిత్రలో ఎవ్వడు ఇంతగానం ఎదగలేదు, పూలు అమ్మినోడు ఎదగలేదు. కానీ మొత్తం 2 నంబరు అంటే మొత్తం కబ్జాలు ఉంటాయని నేను విన్నాను. కొంచెం కన్ను పడితే కబ్జానేనట్టుగా, భూమి ఉండదు. బయట కనబడేంత కామెడీ కాదు, జోకులేం కాదు. అమ్మో, ఇంత క్రిమినల్ ఉంటాడు. నీకు ఒకటి చెప్తా, అంతగా ఆయనకున్న తెలివి ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఉండదు, ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా ఉండదు. ఏం తెలివి తాత అని అడగరాదు ముచ్చట. అంతే 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 ఏందది? ఆయన కింద కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉంటారు. అమ్మా, ఆ ఉద్యోగస్తులకు ఏం చేస్తాడంటే, నీకు 1,00,000 రూపాయలు జీతం అని రాస్తాడు. అబ్బా, రాసి మళ్ళా 1,00,000 రూపాయలు ఉందనుకో, 50,000 రూపాయలు ATM లోకి వెళ్ళి డ్రా చేసుకొచ్చి మళ్ళీ నాకు ఇవ్వాలి ఆయన అకౌంట్ లో పడంగానే. అమ్మా, 60,000 అన్నోడికి 30,000 డ్రా చేసుకొచ్చి ఇవ్వాలి.
ఊరేకో కథ ఎంత ముద్దుకుందేమి ఈ కథ. 40,000 ఉన్నోడు 20,000 డ్రా చేసుకొచ్చి మనకి ఇవ్వాలి అంటే మీ అకౌంట్ లో. ఇప్పుడు బయట ప్రపంచానికి ఏమో నేను ఇంత జీతం ఇస్తున్నా అని చెప్తాడు. ఓని అమ్మ ఇది అమ్మో తాత బలే పసిగట్టే ఈ ముచ్చట. ఇట్లా బ్లాక్ మనీ తెచ్చుకొని ఈ బ్లాక్ మనీతోని లెక్క చెప్పడం అన్నట్టు. ఇవన్నీ లెక్కలకు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా 30%. ఈ 30% ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి వీళ్ళకి ఇచ్చినట్టు దాంట్లో ఖర్చుల కింద జీతాల కింద రాసుకున్నట్టు మాకు లాభం కింద ఉన్నదని లాభం తక్కువ చేసి చూపెట్టడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ అనేది తక్కువ కడతాడు. అట్లా మళ్ళీ ఎవరన్నా రైడులు గీడులు చేస్తే వాళ్ళ అధికారులకు కూడా మేపుతాడు అనేది ఉంది. అట్లా మన బతుకంతా అసలు ఆయన గీని కొనలేదు గాని కొనలేదని లేదు. ఇప్పుడు కూడా అన్ని పార్టీలను మన రేవంతాలను కూడా కొన్నాడు, తొడగొట్టిండు, మీసం దింపిండు. అరే మల్లారెడ్డి నిన్ను తొక్కుతారా నిన్ను నరుకుతారా అని చెప్పి మల్లారెడ్డి మరి మనమరాలు మనమరాల పెళ్లికు పోయి మళ్ళీ ఇదే తొక్కుతున్న రేవంత్ రెడ్డి అక్షింతలు వేసి మీరు మంచిగా ఉండండి, నేను మీకు అరెస్ట్ చేయను, మీ కబ్జాలు బయట పెట్టను, కానీ నీకు నాకు కొంత చిరసగం పంచుకుందామని ఇద్దరు మాట్లాడుకున్నారు తాత. ఇంత దొంగ లెక్కలు ఉంటాయి. నీకు ఏమనుకుంటున్నావు? ఆ దేవుడు కూడా దుర్మార్గుడికి సపోర్ట్ చేస్తుండే తాత ఈ కలియుగంలా. అంతేనా? ఎంత దుర్మార్గుడు అయితే వాడు అంత పెద్దగా కోట్లు సంపాదిస్తున్నాడు. మంచివాడికి రోజులు ఉన్నాయి, మంచికి రోజులు లేవుగా. ఈ కలియుగం కదా, ఇది మునిగిపోయే కాలం. ఇక మల్లారెడ్డి లాంటి రాక్షసులను కూడా పుట్టించి వాడు గీని మేనేజ్ చేయడు, దాన్ని మేనేజ్ కరప్ట్ చాలా మందిని మర్డర్లు కూడా చేయించిన ఆరోపణలు ఉన్నాయి తాత. నీకు తెలియదు. అనుకున్నంత కోల్లాగా అది ముసలి కోల్లాగా కాదు. ఏమో ముసలి తాగింది 73 ఏళ్ళు పైనాయట ఆయనకు పక్కేసుకొని ఇక నా చేత కాదు ఇక నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నా అని అన్నదాట. మళ్ళీ ఆదివారం ఏమన్నా మాట మార్చిందట అట్టెట్ట అని. మాట మార్చకపోతే నువ్వు షాక్ అయిపోవాలి తాత. మాట మారుస్తేనే మల్లారెడ్డి అవుతాడు కదా. ఇయ్యాలన్నమాట రేపు అన్నాడు, రేపు అన్నది ఇయ్యాలన్నాడు. ఇప్పుడే అని నేను అనలేదు అంటాడు, అన్ని అనలేదండి అది వాయిస్. ఇప్పుడు ఏమంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పెట్టిర్రు అంటాడు తాత. నీకు తెలుసా? అమ్మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఎవడో నామోకం పెట్టి అనిపించిర్రు, అది నేను కాదంటాడు. అయ్యా పెద్ద భాగవతం ఏముందిగా మల్లారెడ్డిది. ఇంతకు ముందు కాల్ రికార్డులు ఎవరైనా బయటపడితే ఏమంటుండే, అది నా వాయిస్ కాదు మిమిక్రీ చేసిరు అంటుండే. ఇప్పుడు ముఖం కనబడ్డగానే అది నా ముఖం కాదు వేరేడు ముఖం అంటారు. వామ్మో వామ్మో శిరసన పోయా ఏం కాదుగా ఇది తరాల నాటి తాటితో. నీకు మేడ్చేలు కోంపల్లి మొత్తం ఏరియా అంతా ఒక చెర పట్టిందంటే నువ్వు వెళ్ళి అడగండి చెప్తారు. ఒక్కొక్కడు ఒక్కో రకంగా చెప్తాడు. అక్కడ చెరువు ఉంటే చెరువు కబ్జా కావాల్సిందే. చెరువులోనే కాలేజ్ కట్టిన ఘనత, చెరువులోనే హాస్టల్ కట్టిన ఘనత ఎక్కడన్నా ఉందా? మరి నిన్న మన హైడ్రా ఇటు పని చేయలేదా? ఎట్లా హైడ్రా గరీబోడి మీదనే పనిచేస్తుంది, ఉన్నోడి మీద పనిచేయదు. అసదుద్దీన్ ఓవైసీ పైన పనిచేయదు, మల్లారెడ్డి మీద పనిచేయదు, పల్లా రాజేశ్వర్ రెడ్డి మీద పనిచేయదు, తిరుపతి రెడ్డి మీద పనిచేయదు, కోటీశ్వర్ల మీద పనిచేయదు హైడ్రా అంటారు. మరి ప్రజలు అంటారు తాత, నా ముచ్చట కాదు. మల్లారెడ్డి భాగవతము 7 రోజులు చెప్పినా ఓడుస్తట్లేదుగా. ఇది రాస్తే రామాయణం, వింటే మహాభారతం. వామ్మో వామ్మో. నువ్వు సీక్రెట్ గా నువ్వు చెయ్యు. ఆయన గురించి ఒక్కడన్నా అంటే ఆయన నుంచి ఏమన్నా లబ్ధి పొందినోడు ఏమన్నా చెప్తాడేమో, మిగతా వాళ్ళు కొంచెం తెలివైన వాళ్ళని అలా నాకు ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పింది నేను కాదు, నాకు అందులో పని చేసిన లెక్చరర్లు చెప్తున్నా నీకు. అదే 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 జీతం అట పాపం 40,000 అని ఇచ్చి 20,000 మళ్ళీ అకౌంట్ లో పడంగానే 20,000 ఏటీఎం పోయి డ్రా చేసుకొచ్చి లెక్క పెట్టి మళ్ళీ అన్నట 500 రూపాయల నోట్లు అయితే మరి ఇప్పుడు ఎన్ని ఇవ్వాలి? 40 ఇస్తే 20,000 అవుతాయి. 40 లెక్క పెట్టి మళ్ళీ అలా ఇచ్చి రావాలా. ఇటు 40,000 అకౌంట్లు వేసి 20,000 మళ్ళా డ్రా చేసుకొచ్చి ఇలా ఇయ్యాలన్నట్టు. ఇంత పెద్ద క్రిమినల్ మైండ్ పెద్ద నయంగాడు కూడా ఏం పని చేయడు. నయంగాడు మల్లారెడ్డి ముందు చిన్న చదువు రాదు మల్లారెడ్డికి, చదువు రాదు అంటే చదువుకున్నకంటే ఎవడో నా ఏమన్నట్టుగా మల్లారెడ్డి చాలా తెలియకలుడుగా. తెలివి అంటే క్రిమినల్ తెలివి. దావుద్ ఇబ్రాహిము, నయీము, అయ్యా వీళ్ళు ఏం పని చేయరు అంటున్నా.
ఈయన తెలివి ముందు ఎవడు నీకు చెప్పేది ఇప్పుడు ఎన్ని కోట్లు అయితే నువ్వు లెక్కేసుకో, కొన్ని వేల మంది పనిచేస్తారు ఆయన కింద, వేల మంది. అబ్బా 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 అబ్బా. వేల మంది సగం జీతాలు డ్రా చేసుకొస్తే ఎన్ని కోట్లు కావాలి? నేను కోట్లు కోట్లు జీతాలు ఇస్తున్నా అని చెప్తాడు. నెలకు 10 కోట్లు ఇస్తున్నా, 20 కోట్లు ఇస్తున్నా, 30 కోట్లు ఇస్తున్నా అంటాడు. కానీ అందులో మళ్ళీ సగం తీసుకుపోయి ఆయనకి వెయ్యాలి. చక్కగా పోయి మళ్ళీ ఆయన అర్రలనే మళ్ళీ మేకుంటాయి. మేగొట్టాలి. మీ రూమ్ ఉందా? మీది డబుల్ బెడ్రూమా సింగిల్ బెడ్రూమా? నాదేం తాత మోతాతో గుడిసె ఉంది ఇంటికాడ. ఈడ కిరాయి కిరాయేనా కచ్చేది? అందులో నింపిన పట్టణాన్ని డబ్బులున్నాయి మల్లారెడ్డి దగ్గర, అది సరిపోదు నీ జాగా. నువ్వు బీరువాల బట్టలు పెట్టుకుంటావు కదా, బట్టలు ఇంట్లో సామాన్లు పెట్టుకుంటాం కదా, అన్ని అవగొట్టిది ఒకటి. అవు దాని నిండా ఆ అర్ర మొత్తం నిండిపోదా? ఒక అర్ర కాదు 100 అర్రలు నిండిపోతాయి అంటే నీకు 1 అర్ర సరిపోదు అంటుంటే అన్ని డబ్బులు ఉన్నాయంటే బ్లాక్ మనీ. అబ్బా 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 అబ్బా. 1 అర్ర సరిపోదు, వేల కోట్లు. సన్నమున్న కోర్లే కాదు, భారతదేశంలో అంటాడు కదా, ప్రపంచంలోనే ఎవరు లేడు, భారతదేశంలో ఎవరు లేడు. మల్లారెడ్డి, మా తాత మల్లారెడ్డి, మా నాన్న మల్లారెడ్డి, నేను యాట్రిక్ మల్లారెడ్డి. అసలు నా అంత పెద్ద తోడు ఎవరు లేడు, నా అంత పెద్ద క్రిమినల్ ఎవరు లేడు. నేను తెలంగాణలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా నేనే నంబర్ 1 అని చెప్తలేడు. మోసం చేసేట్లా క్రిమినల్ గా నాకున్న తెలివి ఎవరికి లేదు. నేను ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతా, ఎవరినైనా కొనగలుగుతా అని చెప్తూనే ఉన్నాడు కదా. అబ్బా 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 అబ్బా. ఇప్పుడు ఇన్నిసార్లు ఈడీ ఆఫీసర్లు వచ్చారు, పోలీస్ ఆఫీసర్లు వచ్చారు, వాని ఎంట్రీగా కూడా వీకిర్రా, ఒక జోలపాట పడిపోతుర్రా. ఒక్కనన్నా జైల్లో ఉన్నాడా? వాళ్ళు జోలపాట వాడుతురు, ఈయన ఇంటుండు దామాషే కూర్చుంటుండా. కవితనే 6 నెలలు ఉన్నది జైల్లో, కానీ తిహార్ జైల్లో కేసీఆర్ బిడ్డే. ఈయన ఒక్కనుడని ఉన్నాడా? మరి ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ ఈడీ ఆఫీసర్లకు దొరుకుతలేడంటే వీడు ఎంత క్రిమినల్ నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నీ దండం పెట్టిన పిల్లగు పోయి వస్తారు కదా, ఇప్పుడు ఆఫీసర్లు వస్తారు కదా, ఈ పైసలు లెక్క చెప్పి పైసలు ఎక్కడి అంటే ఏమంటాడట తెలుసా? అప్పుడు బయట పడేగా నాడు సిట్టాధికారులు వచ్చి పడుతూనే ఉంటారు ప్రతి సంవత్సరం ఒకసారి. ఏమంటాడు తాత? ఈ పైసల లెక్క చెప్పు అదంట అడుగుతారట. అడుగు నేనేమంటాడట తెలుసా? లెక్క చెప్పుడు ఎందుకు, అవన్నీ మీరే తీసుకుపోరంటాడట. ఓహో అమ్మా అమ్మా, ఎంత రామసాకరికి పోయిలాగేమే. అవన్నీ మీరే తీసుకుపోయి బయటకు చెప్పకండి. అబ్బా ఇక్కడ ఏం దొరకలేవని చెప్పండి అన్నదట. మరి గిట్ల నా అసలు పోయి కెలిగిస్తే ఇదేకడి కథ అని మరి బయట పెడితే నీకు ఫోన్ చేసి పిలిపించి నీకేం కావాలని అడుగుతాడు. అమ్మా ఇది శిరసన కోయిలా ఏం కాదుగా, మొత్తం గాడి తేలింది. నీకు 10 కావన్నా, 20 కావన్నా, 30 కావన్నా, 40 కావన్నా తీసుకుపోయి అయినా అంటే లారీలు ఉన్నాయి, టిప్పర్లు ఉన్నాయి, దాంతో గుద్దిస్తాడు. అమ్మా ఇట్లాంటి నేర చరిత్ర ఉందని అంటున్నారు. మరి జనాలు మాట్లాడుకున్నా, నేను చెప్తున్నా, నేను అక్కడిక్కడ వింటుంది, నేను చెప్తున్నా, నా సొంతంగా చెప్తాలో నేను ఏది చూడలే. గానీ నేను చూసిన ఏంటంటే నాకు కాలేజ్ లెక్చరర్లు చెప్పిన మాట నీకు చెప్తున్నా. తర్వాత ఆ చెరువుల కబ్జాలో ఉందని చెప్పేసి అక్కడ మీడియా వాళ్ళందరూ అక్కడ వెళ్ళింది నేను చెప్తున్నా. ఈడీ ఆఫీసర్లు పోయిర్రు వీడు అని స్క్రోలింగ్ లో, సిట్ ఆఫీసర్లు ఈడీ వాళ్ళు వీళ్ళంతా పోయారు అనేది స్క్రోలింగ్ లో టీవీలలో వచ్చింది చెప్తున్నా. అదే తాత నీకు గుర్తు చేస్తున్నా తాత, గుర్తు చేస్తున్నా. అయ్యో ఇప్పుడు అంటే చూడు, లోకులు కాకులు అని ఎందుకు అన్నారు? ఇప్పుడు ఏదైనా లోకానికే పట్టి ఉంటది. లోకం అనుకుంటా ఇప్పుడు లోకం అనుకున్న ముచ్చటే నువ్వు అంటున్నావు అన్నట్టు అనుకున్నదే నేను చెప్తున్నాను. నా సొంత కవిత్వం ఏం చెప్తాను, కానీ నేను గమనించిన కూడా మొన్నటికి మొన్న ఎలక్షన్ లో కూడా డబ్బులు పంచుడు అంటే విచ్చల విడితనం. అనుకున్నావు వాళ్ళ చాలా లెక్చరర్లు చేసి జాబులు చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అందరు లెక్చరర్లతోని ఉద్యోగాలు చేసేటోళ్ళతో వాళ్ళతోనే పంచిపిస్తారట. వాళ్ళని అట్లా కూడా వాడుకుంటాడు టీచర్లను. ఈయన ఎలక్షన్ కు డబ్బులు పంచి ఏజెంట్లుగా వాడుకుంటాడు. అయ్యో లెక్చరర్ కున్న విలువగిరి మన దేశంలో. ఇక అంటారు చూడు, ఓ గురు
నీ మనసు ఊరి చివర చెరువు ఎంతో పరువు గల్లది నీ కొలువు. వినవా? అవునా? నీ నర్సే తాత పాట ఎట్ట రాసుడు గురువు మీద, కానీ గురువులు గట్ట చేయదు లోపటంగా. చేసేద్దంటే తీసి జాబులోకి వెళ్ళి చేస్తాడట. అయ్యో రామ, అది కొంటున్నది మరి ఫోటో కడవాలనా పాపం గారా, ఎంత కష్టం వచ్చే. ఇట్లా చదువు చెప్పే వాళ్ళకేమో 40,000, చదువు డిస్కంటిన్యూ చేసినోడికేమో 1,000 కోట్లు. ఈ రకంగా పోతుంది అది కోరియాగా. కోడిలాగంటే మామూలు కోడిలాగా కాదు, అది మాటకారి మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కిందట. మొగన్ని రూమ్లలో కొట్టి దమ్మర కొట్టి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి బట్టలను నింపుకొని నన్ను కొట్టిండు అంటదట. అసుంటి మగసాలు ఇది, అసుంటి లక్షణాలున్న అట్లా మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కిన ఆడదానికి ఉన్న లక్షణాలే మల్లారెడ్డిలో ఉన్నాయి. బాబా బాబా బాబా, అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సదనాడు పెట్టింది ముందంత కొప్పు అన్నట్టుగా. ఇక ఈ భాగవతం ఎప్పుడు ఇదే, కొప్పు నాదే అని ఇదే పైన. ఇక అదే ఆయన బతికే మోసం చేయడము, కుట్రలు చేయడము, కుతంత్రాలు చేయడము, కబ్జాలు చేయడము, అవినీతి చేయడమే ఆయన డిఎన్ఏ. లేకపోతే చచ్చిపోతాడు ఆయన చేయకపోతే. అమ్మ నీ నడ మీద రక్తంలో ఉందా? అట్లా ఎక్కించుకున్నాడు. ఇప్పుడు ఎక్కించుకొని ఇంకా తెల్లారు లేస్తే మోసం చేయాలి, అబద్ధాలు ఆడాలి. ఒకనాడు మోసం చేయకపోతే పానం ఏమంటదో? చచ్చిపోతాడు, అదే రోజు చచ్చిపోతాడు. అబ్బా, అదొక శాపం ఉంది మల్లారెడ్డికి. అంటుండు కదా నాకు 73 ఏళ్ళు ఉన్నాయి, నేను అయిపోయింది అంటుండు కదా. 50 ఏళ్ళోడు కంటే కూడా గట్టిగున్నాడు. ఆ కోడిలాగా ఇంకా 30 ఏళ్ళ దాకా దానికి ఏం కాదు. అది అట్లా చెప్తాడు అన్నట్టు. అట్లా మాటలు నాది అయిపోయింది అని అంటే సింపతి కోసం. అది 73 ఏళ్ళ కోడిలాగా, కానీ అది 50 ఏళ్ళ కోడిలాగా లెక్కనుంది. 50 ఏళ్ళు ఎక్కడి నిన్న మన అసలేదు కాదు ముసలేదు లెంగ కొట్టినట్టు ఉరివి తరివి గర్జించి అని ఫోన్ రీళ్ళకు పోయాగా ఒరేకో నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నా అని శనివారం అన్నాడట. మళ్ళీ ఆదివారం నాడు అట్టట్ట అని మళ్ళీ ఇప్పుడు లెంకలు కొడుతుండట. అంతే కదా తాత, అట్లాంటి మంది అధికారం లేకపోతే బతుకుతాడా తాత? ఆయన చచ్చిపోయేటప్పుడు కూడా అధికారంతోనే చచ్చిపోవాలనుకుంటాడు. అధికారం రుచి మరిగింది కదా, రుచి మరిగిన తోడేల గుంపిది అది. ఇప్పుడు కేటీఆర్ కూడా పోనీయాడు, ఎటు పోనీయాడు తాత. నీలాంటి కబ్జా కోర్లు ఉంటేనే కదా మాకు ఫండింగ్ అవుతుంది, డబ్బులు పార్టీకి. ఓహో, లోపటి కథ ఇది. ఇప్పుడు లోపటి కథ ఇది. కేటీఆర్ ను సీఎం చేయాలి, కేసీఆర్ ను పిఎం చేయాలి, అదే మల్లారెడ్డి లక్ష్యం. అమ్మని సాగిరంగా పెద్దనే ఉందిగా కథ. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ చేసినట్టు భారతదేశాన్ని చెయ్యాలా. కేటీఆరే మా సీఎం, కేసీఆర్ మా ప్రధానమంత్రి, మా పిఎం. అది దానికోసమే నా జీవితం బతుకని చెప్తాడు. మరి బతికేళ్ళ తీసుకోవాలి కదా. మేము ప్రధానమంత్రి తాత, ప్రధానమంత్రి అంటే ఇప్పుడు ఆఖరికి వస్తారు కల్లా పంగ లోపల ఇచ్చే యాళ్ళు అయింది. ఇంతవరకు ఏది లేదు, ఎక్కడ లేదు. ఆ ఇంట పంచాయతీ పెట్టింది, బిడ్డో తెరలా, కొడుకో తెరలా, ఆయన తెరలా, ఈయన తెరలా, ఆయన బాయికాడి పాలయ్యిండు. అవుతాత ఆయన ఇప్పుడు బిడ్డకు కొడుకు రాష్ట్రం వదిలేసి ఆయన ఢిల్లీలో పోయి ఉంటే అయిపోతుంది. దేశ ప్రధానమంత్రి కావాలి కదా. మల్లారెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి ఒక రూమ్ లో ఉండి కావాలా ప్రధానమంత్రి రాయాలా. రోజు 2 పెగ్గులు వేసుకొని ఆలోచించాలా దేశ ప్రధాని ఎట్లా కావాలని. గిదుల్లా మొత్తానికి మార్నింగ్ న్యూస్లకు మరి ఇక పిల్లగాడు మైపాల్ యాదవ్ ఈ రకంగా జనాలు అనుకుంటున్న గుసగుసను మన నేను ఆంబాయం వెళ్ళబోసుకుంటూ ఉంటా. పిల్లగా శనార్థి నమస్తే. ఇక ఇవాళ మొత్తం ఇక మల్లయ్య కొలిపే అయిపోయింది. ఇంకా కొన్ని కొలుపులు ఉన్నాయి చెప్పుకుంటుంది. కానీ ఇక డిజిటల్ ఓటర్ లిస్టును బయట పెట్టాలి. బీజేపీ ఈసీ కుమ్మక్కై భారీ మోసానికి పాల్పడ్డారు. ఎవరంటారు? రాహుల్ గాంధీ అనుకొస్తుండ్రులా. ఆధారాలు ఉన్నాయి. ఓట్ల దొంగతనంపై పోరాడతాం. నిష్పాక్షికమైన ఎన్నికలకు స్వచ్ఛమైన ఓటరు జాబితా అవసరం. ఎన్నికల కమిషన్పై రాహుల్ గాంధీ మళ్ళొకసారి ఇక గరం అయ్యిందట.
ఇక మరి ఇప్పటికే ఇక బీజేపీలో ఉన్నటువంటి కొన్ని కథ నడిచినాయట, దొంగ ఓట్ల కథ. డిజిటల్ ఓటర్ లిస్టును బయట పెట్టుర్రి, అంటే అంటే మీరు ఏదో కథ నడిపిస్తుర్రు అని ఎన్నికల సంఘం మీద రాహుల్ గాంధీ గర్వమైందట. చూడాలి మరి ఈ పంచాయతీ ఏడు దాకా పోతుంది ఎట్టేట సంగతి. మరి ఎన్నికల సంఘం ఏ రకంగా స్పందిస్తుందో చూద్దాం. ఇక పోతే రంగంలోకి సీఎం రేవంత్. అక్క నేనున్నా, అక్క నేనున్నా, అధైర్యపడొద్దు. హైదరాబాదులో ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటన. అమీర్పేట్, గంగూబాయి బస్తీ, బుద్ధనగర్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసిండట. స్థానికులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ముఖ్యమంత్రి వరద నివారణకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాధితులకు భరోసాను ఇచ్చిండు. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీనికి తోడు వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి నగరంలో నీటి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అమీర్పేటలోని గంగూబాయి బస్తీ, బుద్ధనగర్తో పాటు పలు లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. భారీ వర్షాల వల్ల రోడ్లపైకి చేరిన మురుగునీటిని, డ్రైనేజీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శాశ్వత పరిష్కారం చూపిస్తానని అనుకొచ్చిండట. ఈ క్రమంలో ఓ బాలుడు సీఎంకు అక్కడి వరద సమస్యను సీఎంకు వివరించాడు. జశ్వంత్ అనే బాలుడు 7వ తరగతి చదువుతున్నాడని, తమ ఇంట్లోకి వరద నీరు వచ్చిందని, తన పుస్తకాలు అన్నీ తడిచాయని సీఎంకు చెప్పాడు. భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని సీఎం రేవంత్ బాలుడికి ధైర్యం చెప్పుకొచ్చిండట. సరే, ఇక పెద్ద మనిషి ఇంకా మరి మీరు ఉరుకులో పెట్టాలి, మీతో పాటు నేను కూడా ఉరుకులో పెడతా. మధ్యన అన్నాడు చూడు రేవంతమయ్య, ఏమన్నాడు, మీరు ఏసీలకు అలవాటు కాకుర్రి, జనాల మీద సోయి పెట్టుర్రి, ప్రజలల్లో ఉండుర్రి, ప్రజలకేం కావాలో అడుగుర్రి, ఏసీలకు అలవాటు కాకుర్రి అని కాకపోతే కలెక్టర్లకు జర్రంతా సురుకు పెట్టిండు. మీరే కాదు, మీతో పాటు ఇప్పుడు నేను కూడా జనాలలో ఉంటా, జనాల కోసం పోరాడతా అని ఈ రక కంకణం కట్టుకొని తిరుగుతుండట. ఇట్లా అమీర్పేట్ల నిన్నయాల వాన ముసులు పడుతున్నాయి కాబట్టి వాళ్ళకు అంతా షెడో పడో వ్యవహారం అవుతుంది కాబట్టి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలను తెలుసుకొని మీకు శాశ్వత పరిష్కారం చూపిస్తా అని అభయం ఇచ్చుకుంటా వస్తుండట. తాత ఎన్టీఆర్ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. ఆయన ఆశీస్సులు ఉన్నంత వరకు నన్నెవరూ ఆపలేరు. వార్ 2 వేడుకలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వార్ 2 హైదరాబాద్లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇక ఈ కథ ఇట్లా ఉంటే బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ కండువా కప్పి స్వాగతించిన రామచంద్రరావు. ఢిల్లీ నుంచి కాదు, హైదరాబాద్ నుంచి పాలించండి బీజేపీ చీఫ్. నేను అహంకారంతో ఓడితే కేసీఆర్ ఎట్లా ఓడిండు? గువ్వల బాలరాజు ఫైర్. నువ్వు కళ్ళు నెత్తికెక్కి పొగరు పట్టున్నావు కాబట్టి నిన్ను ఓడించు జనాలు అనే కథ కమ్ముతుంది కాబట్టి మరి నేను ఓడిపోతే మరి కేసీఆర్ ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు, కేసీఆర్ రాజ్యం ఎందుకు గూలిపాయ అనేది ఇప్పుడు ఈ కోయిలాగా గడానికి వచ్చింది. ఇక అటో ఇటో పువ్వు పార్టీ కండువ కప్పుకుంటూ కోయిలాగా బీజేపీలో షరీక్ అయ్యింది. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్కు రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ కండువా కప్పి బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో పాటు పాల్వాయి హరీష్ కూడా పాల్గొన్నారట. మొత్తానికి ఈ కోయిలాగా ఇప్పుడు కమలం పువ్వు వాసన పీల్చుకుంటేందుకు కారు దిగిపోయింది.
చలో ఈటెల డైరెక్ట్గా బండి సంజయ్కి వార్నింగ్ ఇవ్వలేదా? కోమటిరెడ్డి సీఎం వ్యాఖ్యలు ఖండించడం లేదా? ఆహా, బీఆర్ఎస్లోనే కాదు అన్ని పార్టీల్లోనూ వివాదాలు ఉన్నాయి. ఓహో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత హెచ్ఎంఎస్ నేతలతో కీలక భేటీ, బీఆర్ఎస్ సంఘానికి షాక్. ఏమన్నదో ఒక్కసారి విందాం. ఇక చూద్దాం. అన్ని రాజకీయ పార్టీలలో ఏదో ఒకటి జరుగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. బంజారా హిల్స్లోని జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఏదో ఒక మాట మాట్లాడితే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండన ఇస్తారని బీజేపీలో కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఎంపీ ఈటెల రాజేందర్ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇలా అన్ని పార్టీల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందని, బీఆర్ఎస్పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే కేటీఆర్కు రాఖీ ఎందుకు కట్టలేదనే మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కవిత దాటవేశారు. సింగరేణి తెలంగాణకు కొంగు బంగారం అని బొగ్గుబాయి నాడు పట్టెడు అన్నం పెట్టిందని తెలిపారు. సింగరేణి అనేది తెలంగాణకు ప్రకృతి ఇచ్చిన వరమని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ అనుభవించిన కరువు అందరికీ తెలుసని చెప్పారు. నేడు సింగరేణి ఏరియా మినీ ఇండియాగా మారిందని, తెలంగాణ వచ్చాక సింగరేణిలో పనిచేస్తున్న వారికి డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. నేడు 40,000 మంది ఉద్యోగులు సింగరేణిలో ఉన్నారని, ఇప్పటి వరకు కేవలం 18 నుంచి 20% వరకు బొగ్గు మాత్రమే వెలికి తీశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ చేయాలని కోరారు. ఓపెన్ కాస్టులతో పెద్ద పెద్ద వాళ్లకు లాభం జరుగుతుందని అన్నారు. సింగరేణి ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వాలి. హెచ్ఎంఎస్ అంటే సుభాష్ చంద్రబోస్ పెట్టిన సంస్థ అని, తెలంగాణలో హెచ్ఎంఎస్ స్వతంత్ర కార్మిక సంఘంగా ఉందని అన్నారు. హెచ్ఎంఎస్తో కలిసి సింగరేణి జాగృతి పనిచేస్తుందని తెలిపారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం తాము పనిచేస్తామని చెప్పారు. సింగరేణి లాభాలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చూపించిందని ఆరోపించారు. కార్మికులకు గత సంవత్సరం 33% బోనస్ ఇచ్చారని అన్నారు. ఈసారి దసరాకు కార్మికులకు 35% సింగరేణి యాజమాన్యం బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో అంతర్గత ఉద్యోగాలను భర్తీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కళ కోసం పోరాటం చేయనున్నట్టుగా చెప్పారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వాలని కోరారు. సింగరేణిలో లిబరల్ లెఫ్ట్ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయని, రాబోయే రోజుల్లో వారితో కలిసి పనిచేస్తామని తెలిపారు. సింగరేణిలో నేడు పొలిటికల్ అవినీతి ఎక్కువ అయిందని ఆరోపించారు. జైపూర్ పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణాల్లో అంచనాలు భారీగా పెంచారని విమర్శించారు. మొత్తానికి ఇక ఈటెల డైరెక్ట్గా బండి సంజయ్కి వార్నింగ్ ఇవ్వలేదా? కోమటిరెడ్డి సీఎం వ్యాఖ్యలు ఖండించలేదా? ఇంటింటికి మంచిపోయే బంగారు పొయ్యి ఎవరిది? కవితమ్మ అయ్యకు దూరం అయింది, కవితమ్మ అన్నకు దూరం అయింది అనేది కూడా పక్క పార్టీలు ఎందుకు కూతలు కూస్తున్నట్టు? మీ ఇంట పంచాయతీ అవుతుంది, మా ఇంట పంచాయతీ అవుతుంది అనేది ఇప్పుడు దాని అర్థం. మొత్తానికి ఈ వార్త అర్థం గదే కథ. ఇంకేముంది పిల్లగా? ఇక రోజా అరెస్టుకు రంగం సిద్ధం. ఆడుదాం ఆంధ్ర అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సోమవారం అందుకు సంబంధించిన నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తుంది. ఆడుదాం ఆంధ్రాలో సుమారు 40 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్టు విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చినట్టు సమాచారం. నివేదిక పరిశీలన అనంతరం
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. క్రీడా మంత్రి రోజా ఆమె సోదరుడు పాత్రపైన నివేదికలో పొందుపరిచి అరెస్టుకు రంగం సిద్ధం చేశారనే ప్రచారం ఉంది. జగన్ ప్రభుత్వ హయాంలో టీడీపీపై రోజా గట్టిగా విరుచుకుపడింది. షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన నివేదికలు ప్రస్తావించినట్లు సమాచారం. ఏపీలో వరుస అరెస్టుల నేపథ్యంలో తర్వాత రోజానే అరెస్టు చేయవచ్చన్న ప్రచారం ఉంది. అయితే మహిళా నేత కావడంతో విచారణతో సరిపెట్టే అవకాశాలు ఉన్నాయని టీడీపీ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ఇక అది ఉన్నదే భాగవతం. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళది, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు, ఇక అంతా ఇది లోకం మీద ఉన్న ముచ్చటే. కేసీఆర్ను అరెస్టు చేయడం కాంగ్రెస్తో అవ్వట్లేదు. అమ్మో కోయిదాగా ఎంత రామసక్కని ముచ్చట ముంగటేసుకుందే. సిబిఐకి అప్పగిస్తే అరెస్టు చేస్తామని బండి సంజయ్ పోటీ. దమ్ముంటే కుటుంబంతో బండి గుళ్ళో ప్రమాణం చేయాలి. మాజీలను చేర్చుకుంటే బలపడతామని బీజేపీ పార్టీ భ్రమ. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ని అరెస్టు చేయడం కాంగ్రెస్ వల్ల కావడం లేదని, సిబిఐకి అప్పగిస్తే తాము అరెస్టు చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పోటీ పడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గల్లీ నాయకులకు ఢిల్లీ ప్రమోషన్లు వస్తే ఇలాంటి పనులు చేస్తారని ఎద్దేవా చేశారు. వారికి ప్రమోషన్లు రావడం వల్లే రాష్ట్ర ప్రజలకు కష్టాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. బీజేపీ సహకారంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని కుట్ర చేస్తుందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వస్తారని తెలిస్తే కుయుక్తులు పన్నుతున్నారన్నారు. స్ట్రీట్ ఫెలోస్, స్టేట్ లీడర్లు, గల్లీ నాయకులకు ప్రమోషన్లు రావడంతో తెలంగాణ ప్రజలకు కష్టాలు వచ్చాయి. శనిగ్రహాలను వదిలించుకొని ఎప్పుడు తెలంగాణను కేసీఆర్కి అప్పగించాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. బాధ్యతలు మరచి దిగజారి బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. మాజీలను చేర్చుకుంటే బలపడతామని బీజేపీ భ్రమపడుతుంది. దేశంలో మోదీ పని అయిపోయింది. ఇతరుల ఆక్సిజన్ మీద నడిచే పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు. దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళే దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తారు. చెత్త మాటలు మాట్లాడకుండా దమ్ముంటే కుటుంబంతో బండి గుళ్ళో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి సూర్యాపేట కోజాగా ఒక ఆయమన్న మాట మాట్లాడింది గట్టి మాటే. కేసీఆర్ను అరెస్టు చేయడం కాంగ్రెస్తో అవ్వట్లేదు అంటే ఇప్పుడు సూర్యాపేట కోయిలాగా ఏమంటుందయ్యా, అయ్యా రేవంత్ ఇగో నీకు పద్ధతి పడుతున్నా. అసెంబ్లీ ఎలక్షన్ల ముందర నువ్వే అన్నావుగా మా కేసీఆర్ని ఏదో ఒక రోజు చెంచలగూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటివి. ఎందుకు మాట తప్పుతున్నావు? ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? ఇప్పుడు ఈయనకు పడదుగా లడలట, సూర్యాపేట కోయిలాగా పడదుగా. మా నాయకుడిని అరెస్ట్ చేయి. ఇప్పుడు పిల్ల ఏదైనా తప్పు చేస్తే తల్లి దాచుకుంటుంది, తల్లి దాన్ని కమ్మిస్తుంది. తల్లి ఏం చేస్తుంది? పిల్లను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు సూర్యాపేట కోయిలాగా ఏమంటుందయ్యా, మా కేసీరావుని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? చెంచలగూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వెనక ముందు ఆడుతుండు? ఓ రేవంత్ అయ్యా జర్రా కేసీరావు నాట అరెస్ట్ చేశారు. ఇగో ఈ కోయిలాకు సూర్యాపేట కోయిలాకు నిద్ర పడతలేదట. కేసీరావును అరెస్ట్ చేస్తేనే దీని పానం తావనం ఉంటుందట సారు. అందుకనే కేసీఆర్ను అరెస్టు చేయడం కాంగ్రెస్తో అవ్వట్లేదు అని కోయిలాగా మరి ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది సారు. జర్ర జర్ర ఒక కంటనాట కనిపెట్టు. ఇక మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత. ఇక మరి ఇంతటితోటి